ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ వచ్చేసి మన దగ్గర ఒక 5 ఇయర్స్ నుంచి కుట్టిస్తున్నారండి. వీళ్ళు యూఎస్లో ఉంటారు. అయితే ఈ బ్లౌజ్ ఎక్కడో కుట్టించారంట. కొంచెం మామూలుగా మొత్తం కూడా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ చెప్పుకుంటూ మీ దగ్గర అయితేనే నాకు స్టిచ్చింగ్ సెట్ అవుతుందండి, దయచేసి ఎలాగైనా ఒక 2 బ్లౌజులైనా కుట్టండి. నేను తక్కువగా వేసుకునేది బ్లౌజులు, ఏమైనా అకేషన్స్ ఉంటే పనికొస్తాయి అని చెప్పేసి కుట్టించారనమాట. ఇప్పుడు పండగ సీజన్ నుండి కూడా పాపం వాళ్ళు అంత దూరం నుంచి మన కోసం వచ్చారు, మన స్టిచ్చింగ్ నచ్చి వచ్చారని చెప్పి తీసుకున్నానండి. నాకు రేపు కాక ఎల్లుండే రంజాన్ ఉంది. అయినా కూడా నేనేంటి అంటే ఇక మనకు నమ్ముకొని వచ్చిన వాళ్ళకి నైట్ అయినా ఒక గంట లేట్ అయినా కూడా కుట్టుకుంటాను. అయితే ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే 1 డాట్ బ్లౌజు. ఈ సిస్టర్ కొంచెం హెవీ చెస్ట్ ఉంటుంది, హైట్ తక్కువగా ఉంటారు, కొంచెం లావుగా ఉంటారు అనమాట. వీళ్ళకి బ్లౌజ్ మనం ఎలా కట్ చేయాలి, వీళ్ళకి ఎలా సెట్ చేయాలి అనే దాని గురించే ఈ వీడియో ఉంటుంది. ఓన్లీ కటింగు. వీలైతే మీకు ఈ డాట్స్ ఎలా వేయాలి వీటి గురించి కూడా మీరు అడిగితే కామెంట్ సెక్షన్లో అడగండి. రేపటి వీడియోలో నేను అవి కూడా చూపిస్తాను స్టిచ్చింగ్లో, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక యథావిధిగా దీన్ని చూడండి, ఇలా పెట్టేస్తున్నాను. నార్మల్గానే కుట్టారండి, కాకపోతే ఫిట్టింగ్ ఉంది. కాకపోతే ముందు కొంచెం లూజ్ పెట్టుకోవాలి, చేతులు కొంచెం ముందు మెడ కిందికి పెట్టాలి. ఇది వచ్చేసి నడుములో చూసుకున్నాను, డాట్ కోసం ఖర్చు కోసం వదులుకున్నాను. తర్వాత కప్పు పొడవు పలక మెడ పెట్టి వెనక నెట్టేసారండి. దీనికి ఇలా మనం ఒక బాక్స్ అనేది పొడవు లూజుని కరెక్ట్గా పెట్టేసి బాక్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఎర్రది అమ్మ డీస్. అయితే ఇది కనిపించట్లేదండి, అందుకని నేను వైట్ దాన్ని చూస్తాను. మీకు కనిపిస్తుందేమో చూడండి, కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక షోల్డర్ ఎంత పెట్టాలి వీళ్ళకి అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. కొంచెం పర్సనాలిటీ ఎక్కువ, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే వాళ్ళకి తగ్గట్టుగానే పెట్టుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి 3.5 దాకా ఉందండి, అలాగే పెట్టేశాను. చంక కింద భాగాన్ని మనం కొలుచుకుందాం. ఇదైతే కరెక్ట్గానే ఉందంట ఫిట్టింగ్ అవన్నీ కూడా. ఇప్పుడు ఇలా ఇది ఓన్లీ మనకేంటి వెనక పార్ట్, ముందు పార్ట్ అయితే కాదు, ఓకేనా. ఇప్పుడు ఈ నెక్ మాత్రం దీనితో పాటు పెట్టమన్నారు, వెనక భాగం అలాగే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి దీన్ని ఇలా గీసేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఇలా గీసుకోవాలి, ఓకేనా. అయితే ఒకదానికి వచ్చేసి వేరే నెక్ ఏదైనా పెట్టమన్నారు, ఒకదానికి వచ్చేసి రౌండ్ నెక్ పెట్టమన్నారు. అయితే ఒకదానికి యూ షేప్, ఒకదానికి రౌండ్ షేప్ పెడుతున్నాను నేను, ఓకేనా. ఇలా 2 ఇంచెస్కి మనం గుర్తు అనేది పెట్టి ఆమ్ హోల్ తీసేయాలి. ఇప్పుడు అయితే మనకి రౌండ్ కన్నా కూడా యూ షేప్ బాగుంటుందండి. నేను రెండింటికి యూ షేప్ పెడుతున్నాను. యూ అంటే ఏం లేదండి, రౌండే, కాకపోతే వేసుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ అక్షరం యూ ఉంటుంది చూడండి, అలా వస్తుందన్నమాట. ఇలా ఓకేనా. మళ్ళీ కొంచెం ఉంటుంది దాన్ని చేసేది, నేను చేస్తాను. చాలామంది 70 సెంటీమీటర్లలో బ్లౌజ్ కట్ చేయండి అంటున్నారు. 70 సెంటీమీటర్లలో బ్లౌజులు అయ్యే రోజులు కావండి ఇప్పుడు. ఎందుకంటే జనాలు లావు ఉండడం తప్పు కాదు, క్లాత్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇంత ముందంతా ఉండట్లేదండి, క్లాత్ చాలా ఇదిగా ఉంటుంది అనమాట క్లాత్ కూడా. అందువల్ల నేనేం చేస్తున్నానంటే మీటర్ బావు తెప్పిస్తున్నాను. హై రేంజ్ మనం ఉతికేసి హై రేంజ్ చేసేసరికి అదేమవుతుందంటే మీటర్ అవుతుందన్నమాట, ఓకేనా. అందువల్ల మనం ఏం చేయాలి అంటే క్లాత్ ఎక్కువగానే తెప్పించుకోవాలి. వాళ్ళకి 10 రూపాయలు దండగా అవుతుంది, మనకు 10 రూపాయలు దండగా అవుతుంది అన్నది కాదు. షాల్తీ రెడీ అవుతుందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఎందుకంటే కప్పులు పొడవు పెరుగుతున్నాయి, చేతులు ఎల్బో హ్యాండ్స్ లేని తొడగట్లేదు, చేతులకు డిజైన్ లేని తొడగట్లేదు. అలాంటప్పుడు మన క్లాత్ అయితే చాలా అవసరం పడుతుంది. ఇంకా 70-80 సెంటీమీటర్ల మీద కూర్చోకుండా మీటర్ల మీద మీరు అడగండి, ఓకేనా. ఇప్పుడు 70-80 సెంటీమీటర్లకి అవుతుంది, కానీ ఎవరికి హాఫ్ హ్యాండ్స్ ఉండి 28 సైజు 30 సైజు వాళ్ళకు అవుతుంది. కానీ ఇప్పుడు హాఫ్ హ్యాండ్సే లేవు కదా, ఎవరికి కూడా హాఫ్ హ్యాండ్స్ అనేవి లేవు అనమాట, అంతా కూడా ఫుల్ హ్యాండ్సే, ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చే స్ట్రైట్ కటింగ్ మనకి. ఇప్పుడు ఇది 1 డాట్ బ్లౌజ్ కాబట్టి మనం స్ట్రైట్ కటింగే చేసుకోవాలి. చేతులు కూడా మళ్ళీ చూడండి, అంత తీసుకున్నా కూడా మనకు చేతులు అంతంత మాత్రమే వెళ్తున్నాయి అనమాట. కరెక్ట్గా ఇలా పెట్టేసి కొంచెం ఇలా డౌన్ చేసేసి కొద్దిగా ఇప్పుడు ఏమైంది మనం పెట్టిన దానికన్నా 1 ఇంచ్ లూజ్ పెట్టేసి ఇంకా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు నెక్ కొంచెం కిందికి పెట్టమన్నారు ఆది బ్లౌజ్ కన్నా. ఈ మన అంచులు అనేవి తీసేసుకుని ఇవి హెవీ చెస్ట్ ఉన్నా లేకపోయినా 1 డాట్ బ్లౌజ్ కాబట్టి మనం 3 డాట్స్ వేస్తాం కాబట్టి మనం పెట్టుకోవడమే మంచిదన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకున్నాను, ఉక్సులు పట్టి వైపుది, తర్వాతకి ఇలా పెట్టుకున్నాను, ఇలా చెక్ చేశాను.
చేసేసి ఇప్పుడు ఇది ఇక్కడికి ఉందని గుర్తు మనకి, ఓకేనా. ఇది ఇక్కడికి అయితే మనం ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసాను, ఓకేనా. ఇది కూడా మనం యూ షేప్ అనేది చేయొచ్చు. థ్రెడ్ వేసేటప్పుడు కూడా మనకి యూ షేప్ రావాలన్నమాట, అప్పుడే మనకు కనిపిస్తుంది, ఓకేనా. ఇలా పెట్టేసి ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇంకా కొంచెం మనం ముందు కూడా యూ వచ్చేటట్టుగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఓకేనా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటున్నాను. ఎక్కువ మన వీడియోలో కటింగ్సే ఉంటాయండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆది ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నేను అన్నీ కూడా కటింగ్సే చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకొని చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఇటు ప్రకారం మనం డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం తక్కువగానే వేయండి, 1.5 ఇంచెస్ ప్రకారం. హెవీ చెస్ట్ ఉంటే ఎక్కువగా వేసుకోండి, ఓకేనా. ఇలా 3 డాట్స్ వేసుకోవచ్చు, 4 డాట్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఓకేనా. ఇలా పెట్టి వేసుకోవచ్చు. నేను బ్యాక్ ఫ్రంట్ అనేది తీసాను. ఇప్పుడు ఇక హ్యాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ మళ్ళీ హెచ్చు తగ్గింపులు కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. కొంచెం ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసుకోవాలి. నీట్గా ఉండాలి కటింగ్, ఓకేనా. చూడడానికైనా మనకి లుక్ ఉండాలి. ఇలా చేసుకోవాలి. డాట్స్ అనేవి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మీకు 2 పార్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇక ఈ హ్యాండ్స్ అయితే చాలా కష్టం అండి. చూడండి, మీటర్ క్లాత్ తీసుకున్న, మీటర్ బావు తీసుకొని ఉతికేసి హైరన్ చేసినా కూడా ఇక ఇలాగే ఉంది క్లాత్ అనేది, చాలా తక్కువగా. ఇంకా మనం పేలికలు, చంక పేలికలు అయితే వేయాల్సిందే, తప్పదు ఇక మనకి, ఓకేనా. చూడండి, కరెక్ట్గా వస్తున్నాయి హ్యాండ్స్ అనేవి. ఇలా ఇలా ఓకేనా. ఇలా నీట్గా తీసేసుకొని ఇంకా చివరికి కాటు అటు మనకి ఇంకా 2 ఇంచెస్ దాకా మనకి పేలిక అనేది, చంక పేలిక అనేది పడుతుంది, చూసుకోవాలి. ఇంక ఇది అనమాట జాకెట్ కటింగ్. 1 డాట్ కాదు, 2 డాట్ 3 డాట్స్ కూడా వేసుకోవచ్చు. 3 డాట్ బ్లౌజ్ అంటారు దీన్ని. ఇది ఏంటి అంటే అందరికీ సెట్ కాదు, కొంతమందికి సెట్ అవుతుంది. ఇంక ఇది వేయడం అలవాటు అయితే షేప్ బెల్ట్తో మనం వేయలేరు అనమాట బ్లౌజు, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. బ్లౌజ్ కూడా మంచిగా నీట్గా కూడా ఉంటుంది మనకి, ఓకేనా. ఇప్పుడు మనం ఒరిజినల్ అనేవి కట్ చేసుకోవాలి యథావిధిగా. మళ్ళీ ఈ ఒరిజినల్ కూడా మనకి ఏంటంటే మామూలు చీరలుగా ఉంటే మళ్ళీ ఒక్కొక్కసారి అది కూడా ఇబ్బంది పడాలి మనం. అలా ఇబ్బంది పడాలి, ఇలా కూడా ఇబ్బంది పడాలి. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి వెళ్ళడం కష్టమే కదండి. అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ కటింగ్లు చేసినప్పుడు ఈ ముక్క అనేది ఇటువైపు మనకు పనికి వస్తుంది. అందువల్ల నేను కొంచెం ఎక్కువగా తీస్తాను. తర్వాతకు వచ్చేసి హ్యాండ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. మళ్ళీ వెళ్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ జాయింట్ పడితే బాగోదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే టైలర్కి ఇక ఒక టెన్షనే. ఒక బ్లౌజ్ అయిన దాకా కూడా ఇది ఎలా అవుతుందో అనేది ఒక టెన్షన్ ఉంటుందన్నమాట, ఓకేనా. జాయింట్ అయితే ఇక వేయాలి తప్పదనుకోండి. చూడండి, కరెక్ట్గా వెళ్ళిందనమాట మనకి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఇది లేదు మనకి బ్లౌజ్ అనేది. చూడండి, ఇలా కరెక్ట్గా వచ్చేసింది. కరెక్ట్గానే కట్ చేసేసుకోవాలి మనం. కుట్టేటప్పుడు కూడా మళ్ళీ అటు ఇటు క్లాత్ కాకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీనికి షేప్ బెల్ట్ లేదు కాబట్టి మన క్లాత్ అంత అవసరం పడదు. అయినా కూడా మనకి ఏంటంటే జాయింట్ పడలేదు, మనం జాగ్రత్తగా చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ప్లేన్ ఉన్నది ఏంటంటే ఇది మనకి ముందుకు పోయేటట్టుగా వేసుకోండి. వర్క్ ఉన్నది మాత్రం వెనక్కి వచ్చేటట్టుగా వేసుకోండి. అలా వేసుకుంటే సెట్ అవుతుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం 3 డాట్ బ్లౌజ్ ఎలా కట్ చేసాము. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మా కటింగ్ ఎలా ఉందో చూడండి. దీని స్టిచ్చింగ్ కావాలి అన్న వాళ్ళు మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ కావాలన్నాయనండి, నేను 3 డాట్స్ వేసి చూపిస్తాను, ఓకేనా.